జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసర ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో పరిమైన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. ఇది ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఉదయం పొద్దుట బ్రహ్మ ముహూర్తపు ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, సజ్జన సాంగత్యము జరుగుతుందండి. గురు సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, మరి పత్రి సార్ అందించిన వాక్క్షేత్రము, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వారి వారి వాక్కుల ద్వారా సరైన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన ఆహార విధానము, సరి అయిన జీవన విధానము, అవన్నీ కూడా అందులో ఉన్న అంతరార్థాలని, సత్యాన్ని వెలికి తీసి మేడం గారి ద్వారా అందించడం జరుగుతుందండి. మరి ఇంతటి అద్భుతమైన వర్క్షాప్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి నవీన మేడం గారి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. జూమ్ లోకి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మేడం. మొదట హ్యాపీ మార్నింగ్ అందరికీ. వీలైన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం, ఈరోజు మనం ఒక ధ్యాన దివ్య జీవితం గురించి, అలాగే మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి లలిత అమ్మవారి గురించి కూడా కొంచెం చెప్పుకున్నాం మేడం. ఈ ధ్యాన దివ్య జీవితంలో మన లలితమ్మ పాత్ర ఎంత వరకు ఉంది అని కూడా చెప్పుకున్నాము. మన పత్రి గారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు చెప్తారు కదా, ఏమంటారు, తను ఏమి మనల్ని ప్రొనౌన్స్ చేస్తారు రాగానే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్. మామూలు వాళ్ళం అయితే సరే, మై డియర్ ఫ్రెండ్స్ అంతవరకు ఓకే, సరే ఫ్రెండ్స్ అన్నారు, మై డియర్ మాస్టర్స్ అన్నారు, కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయగలం. మాస్టర్స్ అంటే సరే గురువులు మనం కూడా అవుతాం. మరి మై డియర్ గర్ల్స్, దీని పరిస్థితి ఏంటి? మై డియర్ గర్ల్స్ అన్నారు, మనమే దేవుళ్ళు, మనమే దేవతలం అంటున్నారు. మరి మనం ధ్యానంలోకి రాకముందు దీన్ని యాక్సెప్ట్ చేయగలమా అండి? అసలు మనం ఒక లైన్ గీసుకున్నాము, దేవీ దేవతలకి మనకి మధ్యలో, అమ్మో దేవుళ్ళు అంటే ఎక్కడో ఉన్నారు, మనం వేరు వాళ్ళు వేరు అని ఒక లైన్ మనకి ఎప్పుడు గీసుకొని ఉంటాము. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనల్ని అందరినీ సృష్టించారు, మనల్ని నడిపిస్తున్నారు మనం. కానీ పత్రి గారు ఏం చెప్తారు? మనమే దేవుళ్ళు, మనమే దేవతలు అంటారు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? మనం దేవుళ్ళు దేవతలు ఎప్పుడవుతామంటే ఒక చిన్న టెక్నిక్ ఇచ్చారండి పత్రి గారు. అదే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం మన శ్వాసని పట్టుకున్నామో, మన లోపలికి ప్రవేశించామో, అప్పుడు మనకి నిజం మొత్తం బయటకు వస్తుందండి. మనం ఎవరు, మన లోపల ఉన్న మన మన నేను ఎవరు, అసలైన నేను ఎవరు అనేది మనకి తెలిసిపోతుంది. రమణ మహర్షి చెప్తారు కదా, నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరవో తెలుసుకో అంటారు. ఎందుకు నువ్వెవరవో తెలుసుకో అంటారు? మనం నేను అంటే అప్పటిదాకా ఏమనుకుంటాము? నేను అంటే మనం ఒక శరీరం. మనం పుట్టాము, చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకున్నాము, చక్కగా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసాము, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాము, చక్కగా కొన్ని ఆస్తుల్ని సమకూర్చుకుంటాము. ఇది భౌతికంగా మన ధ్యేయం భూమి మీద. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో, మన జీవితం మనం చూసే దృష్టికోణం అనేది మారిపోతుంది. ఏమవుతుంది? ఆ నేను తెలుస్తుంది. ఎవరు? మన శరీరం కాదు, ఆత్మ అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనం శరీరం కాదు, ఆత్మ అని తెలిసిందో, ఆ ఆత్మ ప్రణాళిక ఏంటి అని తెలుసుకోవడానికి మనం పరుగులు తీస్తాం. నేను ఎవరు, నా ఆత్మ ప్రణాళిక ఏంటి అని తెలుసుకోవడానికి మనం పరుగులు తీస్తాం. మరి శ్వాస అనే చిన్న టెక్నిక్ ద్వారా ఇంత పెద్ద రహస్యం మనకు బయటపడుతుంది. చిన్నగా శ్వాసని గమనించి, కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, ఇంత శ్వాసని గమనించి మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మనం శరీరం కాదు, ఆత్మ అనేది తెలుస్తుంది. తర్వాత నాలో ఉన్న చైతన్యం, మన పక్క వాళ్ళలో ఉన్న చైతన్యం ఒకటే అనే ఆత్మ జ్ఞానం మనకు తెలుస్తుంది. అలాగే మనలో ఉన్న చైతన్యం, ఈ బ్రహ్మాండంలో ఉన్న చైతన్యం కూడా ఒకటే అనే బ్రహ్మ జ్ఞానం మన ముందుకి వస్తుంది. ఇంకా లోతుకు వెళ్ళేసరికి ఇలా ఆత్మ జ్ఞానం తెలుసుకొని, బ్రహ్మ జ్ఞానం తెలుసుకొని, ఇలా మనం మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆత్మ జ్ఞానం
ఆత్మజ్ఞానం అనేది దాని తర్వాత ఈ బ్రహ్మాండ జ్ఞానం వస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో ఈ రోజు మనకి అవతారం ఏంటంటే లలితా త్రిపురాంబిక అవతారం. మనకేం తెలుసు లలితా అమ్మవారు అంటే మనకేం తెలుసు? ఒక స్వరూపాన్ని ఊహించుకుంటాం. ఒక చెరుకు గడలు పట్టుకొని చక్కగా ఒక విగ్రహ రూపంలో మనం పూజలు చేసాము చక్కగా. బ్రహ్మ బ్రహ్మాసురుణ్ణి వధించింది, బండాసురుణ్ణి వధించిందని తెలుసు ఆ అమ్మవారు. అంతవరకే తెలుసు లలిత అమ్మవారు. కానీ లలిత అమ్మవారి అసలైన అర్థం ఏమిటంటే ఒక లిప్త కాలంలో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక లిప్త కాలంలో మనల్ని తరింపచేసేది. ఒక లిప్త కాలం అంటే ఏంటంటే కనురెప్ప పాటులో ఏంటి మన లక్ష్యం ఏంటి? ఎప్పుడైతే మనం శరీరం కాదు ఆత్మని అని మనం తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మ యొక్క అసలైన ప్రణాళిక ఏంటి, మన లక్ష్యం ఏంటి అసలు మన జీవితంలో తెలుసుకునే మార్గంలో ఆ లలితా శక్తి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ అమ్మవారి శక్తి ఆ మనకి ఆ మన లక్ష్యం చేరుకోవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నవరాత్రుల కాలంలో ఎప్పుడైతే అందరం ఆ రాత్రిపూట ధ్యానంలో కూర్చుంటామో ఇంకా ఆ అమ్మవారి శక్తి ఎక్కువగా ప్రవేశించి మన లోపలికి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ అమ్మవారి శక్తి మనకి సహకరిస్తుందండి. ఇలా మన జీవితం ఒక దివ్య జీవితంగా మారిపోతుంది ధ్యానం ద్వారా. దివ్య జీవితం అంటే దివ్యం అంటే దైవమేనండి. దివ్యం అంటే దైవం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన సాధారణ జీవితం ధ్యాన దివ్య జీవితంగా మారిపోతుంది. ఎలా ఇదివరకు మనం లలిత సహస్రనామాలు పారాయణ చేశాము. 1000 నామాలు, లలితా సహస్రనామాలు. అదంతా రోజు పారాయణ చేసేవాళ్ళము. భౌతికంగా, శరీరపరంగా మాట్లాడ ఆహ్, శరీరపరంగా మనం పారాయణ చేసేవాళ్ళము. తర్వాత 108 సార్లు పారాయణ అని చదివేవాళ్ళం. కానీ దాని అంతరార్థం మనకు తెలీదు. నార్మల్‌గా పారాయణ చేస్తూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే ఈ అంతరార్థం మనకి తెలియాలి అంటే ముందు మనం ధ్యానంలోకి ప్రవేశించాలి. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తామో, మనం ధ్యానంలోకి వెళ్తామో అటువంటి యోగులకు మాత్రమే ఈ లలితా అమ్మవారి రహస్య నామాల అంతరార్థం, ఈ సృష్టి రహస్యం మనకి బోధపడుతుంది. ఎప్పుడు బోధపడుతుంది? ఇది స్వయంగా లలితా అమ్మవారే చెప్పారు. మనకి అంతా పారాయణ అయిపోయిన తర్వాత లలిత సహస్రనామం ఏముంటుందండి? ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్యాది సంవాదే శ్రీ లలితా రహస్య నామ స్తోత్రం సంపూర్ణం అంటుంది. ఏంటి దానికి అర్థం? ఇది లలితా రహస్య నామాలు ఎవరికి చెప్పారు అసలు? అగస్త్య మహాముని, మునులలో శ్రేష్ఠుడైన అగస్త్య మహామునికి విష్ణుమూర్తిలో జ్ఞాన రూపమైన హయగ్రీవ స్వామి ఈ లలితా రహస్య నామ స్తోత్రాలని వసిన్యాది వాగ్దేవతల ద్వారా అందించబడిందండి. ఇది మనకి లలిత అమ్మవారి స్వయంగా చెప్పారు. వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? మళ్ళీ సరస్వతీదేవి అంశలే వసిన్యాది వాగ్దేవతలు అంటే ఆ అమ్మవారి అంశలే. ఆ వాళ్ళ ద్వారా ఈ జ్ఞానం అనేది మనకి అందించబడింది. చెప్తారు. అమ్మవారే స్వయంగా చెప్పింది. ఈ జ్ఞానం అందుకోవాలి అంటే మామూలు శరీరం నేను ఆత్మని కాదు అని మామూలుగా జీవితం అనుభవించే వాళ్ళకి ఈ జ్ఞానం అందదు. అది ఒక సృష్టి రహస్యం. ఈ జ్ఞానం అందాలంటే ఏం చేయాలి? ముందు మనం ఎప్పుడైతే శ్వాసని పట్టుకున్నామో, మన లోపలికి ప్రయాణించామో, ఒక 5 మంది పేర్లు చెప్పిందండి అమ్మవారు. విప్రులు, మానవులలో శ్రేష్ఠులు, ప్రౌఢులు, మహానుభావులు, గొప్ప గొప్ప యోగులకి మాత్రమే ఈ రహస్య నామాల విశిష్టత అనేది అందుతుంది. యోగులు ప్రౌఢులు అంటే ఎవరండి? ధ్యానం చేస్తే తర్వాత యోగి అవుతారు. వాళ్ళకి ప్రౌఢులు అంటే ఏంటి? మన ఆత్మ అనేది ఎన్నో జన్మలు తీసుకొని వస్తుంది. మనం ఎన్నో లోకాల నుంచి ఇక్కడికి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చింది మన ఆత్మ? ఫస్ట్ రాయిగా, రప్పగా జన్మ తీసుకుంటుంది. తర్వాత వృక్షజాతిగా జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత జంతురాజ్యంలో జన్మ తీసుకుంటుంది. అలా ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత మన ఆత్మ అనేది మానవ జన్మ తీసుకుంటుంది. అలా మానవ జన్మలో కూడా ఎన్నో అనుభవిస్తుంది. ఫస్ట్ తమో గుణంలో కొన్ని వందల జన్మలు అనుభవిస్తుంది. రజో గుణంలో కొన్ని వందల జన్మలు అనుభవిస్తుంది. అలాగే సాత్విక గుణంలో కూడా కొన్ని
కొన్ని 100 జన్మలు అనుభవించిన తర్వాత చివరికి ఆఖరి జన్మలో శుద్ధ సాత్వికతలోకి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే మనం ఈ శ్వాసని పట్టుకుంటామో మనం యోగులం అవుతాం. ఈ శ్వాసని పట్టుకొని మనం యోగులం అయినప్పుడు మన జన్మ ఆఖరి జన్మ అవుతుంది. అటువంటి తరుణంలో ఈ ఆధ్యాత్మికత అనేది మన జీవితంలోకి వస్తుంది. ఆధ్యాత్మికత మన జీవితంలోకి వచ్చింది అంటేనే మన అందరి జన్మలు ఆఖరి జన్మలు అయినట్టు లెక్క. మనం మర్చిపోయాము మన స్వరూపాల్ని. మనం వేర్వేరు లోకాల్లో నుంచి వచ్చాము. మనం ఒక దేవీ దేవతలము అని చెప్పి మన స్వరూపాలన్నిటిని మర్చిపోయి మనకి ఏమనుకుంటున్నాము, మనం ఒక శరీరము, ఆత్మని కాదు. మనం దేవతలం అంటే మనం అసలు నమ్మము. కానీ ఎప్పుడైతే ఈ రహస్య నామాల అంతరార్థం మనకి అర్థమవుతుందే, మన మనం ఎవరు, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మన స్వరూపం ఏంటి అనే రహస్యం అనేది మనకు చక్కగా అర్థమవుతుంది అని స్వయంగా ఆ లలిత అమ్మవారే మనకి ఈ వసిన్నాది వాగ్దేవతల ద్వారా మనకు అందించారండి. ఈ విషయము అగస్త్య మహామునికి హయగ్రీవ స్వామి చెప్పారు. ఈ అమ్మవారి యొక్క నామాలు మనకి అర్థం కావాలి అంటే మనం ముందు ధ్యాన జీవితంలోకి మనం ప్రవేశించాలి. ధ్యాన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సాత్వికత నుంచి శుద్ధ సాత్వికతలోకి మన ప్రయాణం మొదలు పెడదామండి. ఆ శుద్ధ సాత్వికతలోకి ఎప్పుడైతే మనం ప్రయాణం మొదలు పెట్టామో అప్పుడు మనకి ఆ అమ్మవారి యొక్క శక్తి మనకు అందించబడుతుంది. ఈ నవరాత్రుల్లో మనకి ఎప్పుడు చెప్తా, ఈ నవరాత్రుల్లో రాత్రిపూట మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ అమ్మవారి శక్తి మనకి అందించబడుతుంది. అమ్మవారి శక్తి అందించబడటం వల్ల మన ప్రణాళిక ఏంటో మనకి తెలిసిపోతుంది. మన ఆత్మ మనం ఎందుకు వచ్చాము, మన ఆత్మ ఎందుకు మనం జన్మ తీసుకున్నాము. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ధ్యానం ముందు మన జీవితం ఒక ఎత్తు అయితే ధ్యానం తరువాత మన జీవితం ఒక ఎత్తు. మన ఆత్మ ప్రణాళిక మనకు తెలిసి మనం ఆ ఆత్మ ప్రణాళిక పూర్తి చేసుకుంటే ఇంకా ఆఖరి జన్మే అవుతుంది కదా. మనకి మన పత్రిసారి ఇచ్చింది ఆ చిన్న టెక్నిక్ అదేనండి. మన జన్మ ఆఖరి జన్మ చేసుకునే టెక్నిక్ శ్వాస మీద ధ్యాస. మన బ్రహ్మర్షి ఆయన మహానుభావుడు అనాలా, లేకపోతే మహాగురువు అనాలా, ఏ పేరు పెట్టుకున్నా తక్కువేనండి ఆ బ్రహ్మర్షికి. అంత చక్కగా మనకి చిన్న టెక్నిక్ ద్వారా మనల్ని ఉద్ధరించారు. మనల్ని ఆఖరి జన్మ చేసుకునే భాగ్యం మనకు కల్పించారు. ఇక నా జీవితానికి వచ్చేసరికి ధ్యానం ముందు, ధ్యానం తర్వాత అంటే అందరం ఏదో ఒక కారణం ద్వారా మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళమేనండి. నేనైతే బాగా ఈ ప్రాపంచిక విషయాల్లో పడి వాళ్ళదన్నారు వీళ్ళదన్నారు అని చెప్పి ఎక్కువ బాధపడతా మనశ్శాంతి లేకుండా గడిపేదాన్ని. ఎప్పుడు ఇలా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకి ధ్యానం అందుతుంది కదా. అలాగే మా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ధ్యానం అందిందండి. తను చెప్పింది ధ్యానం చేస్తే మనశ్శాంతి లభించిద్దంట అని చెప్పింది. తర్వాత మనం 40 రోజులు ఎవరి వయసు ఎంత అయితే ధ్యానం చేస్తే మనం అనుకున్నది జరిగిద్దంట చెప్పింది. నాకు అంతవరకే తెలుసు ధ్యానం గురించి మొదట్లో. అంటే ఏంటి, మనం ధ్యానం చేస్తే ఒక 40 రోజులు మనం ఏదనుకుంటే అది జరిగిద్దంట అని, తర్వాత చాలా ప్రశాంతంగా ఉండిద్దంట అని చెప్పింది. ఓకే, సాధన చేద్దాము, బాగుంది కదా, ఇలా ధ్యానం చేస్తే మన శ్వాస మీద ధ్యాస పెడితే మనశ్శాంతి వచ్చింది కదా అని ట్రై చేశా. అస్సలు కుదిరేది కాదండి ధ్యానం. అసలు ఎప్పుడు ఆలోచనలు వస్తా ఉండేవి. ఎన్ని ఆలోచనలు అంటే ఏదో మన వయసు అంతా అంతసేపు చేయాలి కాబట్టి కూర్చునేదాన్ని, లేసేదాన్ని అంతే. ప్రతి వాళ్ళ జీవితంలో మొదట్లో అంటే పూర్వజన్మలో బాగా సాధన చేసిన వాళ్ళు అయితే మొదటి రోజు పట్టేసుకుంటారు, బాగా కుదిరిద్ది. కానీ మన సాధన ఎంతవరకు పూర్వజన్మలో ఆగిందో అక్కడి నుంచి మనం మొదలు పెడతాం కదా మళ్ళీ సాధన అనేది. అలా మనం సాధన చేస్తా ఉంటే ఆలోచనలు ఇక ప్రవాహం లాగా వస్తా ఉంటాయి. అవి కూడా తప్పేం కాదండి. ఎప్పుడు కంట్రోల్ అవుతాయి అంటే ఎప్పుడైతే మన స్టోర్ రూమ్ ని మనం శుభ్రం చేస్తా ఉంటామో, దువ్వా ధూళి అంతా పోయిద్దో అలాగే మన లోపల నుంచి ఆలోచన ప్రవాహం అనేది వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడు మనం ఒక సాక్షిలాగా గమనిస్తా ఉండాలి. గమనిస్తా ఉన్నప్పుడు ఏమైంది, ఆ ఆలోచనలు నిదానంగా కనుమరుగైపోయి మనం శూన్యస్థితికి వస్తాం. చాలా రోజులే పట్టింది అలా శూన్యస్థితికి రావటానికి. అలా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. 40 రోజులు ధ్యానం చేశాను. అయినా గాని ధ్యానం కుదరలేదండి. అలా చేస్తూ ఉండంగా మనశ్శాంతి అయితే లభిస్తుంది. చాలా బావుంది, మనశ్శాంతి లభించింది అనుకున్నాను. తర్వాత ఇంకా అలా ధ్యానం చేస్తా ఉంటే నేను
జాబ్ చేసేదాన్నండి. మొదట్లో జాబ్ చేసినప్పుడు నాకు అక్కడ తృప్తి లభించల. ఎంత చేసినా మనీ వస్తున్నాయి. కానీ జాబ్ చేసినప్పుడు కానీ ఆత్మతృప్తి అనేది లేదు. ఏదో కోల్పోతున్నాము అని ఎప్పుడు బాధగా అనిపిచ్చేది. నా పని ఇది గాదే, నా పని ఇది గాదే అని ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని. నా పని ఇది గాదే, నా పని ఇది గాదే అనిపిచ్చేది. ఎంత నేను జాబ్ చేసి ఎంత డబ్బులొస్తున్నా, చక్కగా మంచిగా ఉన్నా గాని. సరే, ఇది వర్క్ ఎక్కువయ్యి ఇంట్లో పిల్లల్ని అలా చూసుకోలేక అలా అనిపిస్తుందేమో, సరే గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేశా. గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేసినా గాని చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. కానీ నేనేదో తప్పు చేస్తున్నాను. నా పని ఇది గాదే, నా పిన్ ఇది గాదే అని ఎప్పుడు పీకుతా ఉండేది. మరి నా పని ఏంటి? ఏంటి నా పని అనేది అర్థమయ్యేది గాదు. అలా ఇంక దాన్ని గూడా పక్కన పెట్టేసేసాను. పక్కన పెట్టి ఇంకా డీప్‌గా ఇలా ధ్యానంలోకొచ్చేసానండి. ధ్యానంలోకొచ్చేసేసి చెప్తా ఇంకా మా ఇంటి దగ్గర పార్కులో రోజు 4-5 ధ్యానం జరిగేది. అలా 4-5 ధ్యానం జరిగినప్పుడు ఎళ్లి కూర్చునేదాన్నండి. ప్రకృతిలో సమిష్టి ధ్యానం చేసినప్పుడు ధ్యానం బాగా కుదిరిద్దని చెప్తారు గదా! ప్రకృతి ధ్యానం హ్మ్. మూడింతల శక్తొచ్చిద్ది. అలాగే సమిష్టి ధ్యానం ఇంకా మూడింతల శక్తొచ్చిద్ది. పౌర్ణమి ధ్యానం మూడింతల శక్తొచ్చిద్దని చెప్తారు గదా! అలాగే ఇంట్లో కూర్చొని చేసినప్పుడు కన్నా అలా అందరితో సమిష్టి ధ్యానం, ప్రకృతిలో ధ్యానం చేసినప్పుడు ధ్యానం బాగా కుదిరేది. అలా కుదిరినప్పుడు ఇలా వన్ డే క్లాసులు పెడతారు గదా! ఆ వన్ డే క్లాసెస్‌కి వెళ్ళేదాన్ని. వన్ డే క్లాసెస్‌కెళ్ళినప్పుడు 3 క్లాసులకెళ్ళానండి నేను. ఒకటి భగవద్గీత క్లాస్‌కి ఒకదానికి వెళ్ళాను. తర్వాత ఇంకో క్లాస్ ఏది వెళ్ళానండి. లలిత అమ్మవారి క్లాస్‌కి ఒక క్లాస్‌కెళ్ళాను. మూడో క్లాస్ శైలజ మేడం క్లాస్‌కండి నేనెళ్ళింది. ఎప్పుడైతే శైలజ మేడం క్లాస్‌కి నేను వెళ్ళానో, ఆ మేడం క్లాస్ విన్నానో, అసలు ఇంకా వచ్చి పార్కులో ధ్యానం చేస్తుంటే అప్పటి నుంచి విజన్స్ స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయండి నాకు. అప్పటి వరకు అసలు ధ్యానం అంటే ఏంటో అర్థమయ్యేది గాదు. ధ్యానం ఎందుకు జేస్తున్నానో అర్థమయ్యేది కాదు. మన మన ప్రణాళిక ఏంటో అర్థమయ్యేది గాదు. మొట్టమొదట నాకొచ్చిన విజన్ ఏందంటే పత్రి సారండి. పత్రి సారు, పత్రి మేడము ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని ఒక శంకులో ఒక తీర్థాన్ని తీసుకొచ్చి పోసారండి. అది ఏంటంటే కనపడతానే ఉంది. ఓంకారాలు పడతన్నాయి నా నోట్లోకి. మొట్టమొదట నాకొచ్చిన విజన్ అయితే అదండి. అలా ఓంకార తీర్థం పోసారు. నాకొచ్చిన ఫస్ట్ విజన్ అది. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఒక అమ్మవారు అమ్మవారు శ్రీచక్రం తీసుకొచ్చారు. శ్రీచక్రం తీసుకొచ్చి ఆ శ్రీచక్రం యొక్క శక్తిని నాలో నింపి వెళ్లారు. నాకర్థం గాల ఇయన్నీ ఫస్ట్ టైమ్ గదండీ! ఇయన్నీ భ్రమలా? లేకపోతే నేను ఊహించుకుంటున్నానా? అనేది అర్థం గాల. మళ్ళీ తర్వాత కూర్చుంటే అలాంటియేం వచ్చేయి గాదు. త ఆహ్, నిజంగా నేను ఊహించుకుంటున్నట్టయితే మళ్ళీ అవే రావాలి గదా! ఊహించుకున్నట్టయితే. మొదట్లో ఎవరికైనా ఇలా ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నప్పుడు అందరికి డౌటొచ్చిద్దండి. నిజమా? కాదా? మనం ఊహించుకుంటున్నామా అని. అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ! ఒకసారి ధ్యానం చేస్తా ఉంటే వినాయకుడొచ్చాడండి ధ్యానంలోకి. వినాయకుడొచ్చి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే నేను చూస్తా ఉన్నాను. ఏంటి వినాయకుడొచ్చాడు, ఏమి చెప్పడు అని చూస్తా ఉన్నాను. సరే కొంచెం అలానే ఏదో ఒక ముందు ఒక బుక్ లాంటిది పెట్టుంది టేబుల్ మీద. అలా కొన్ని రోజులు ధ్యానం చేస్తా ఉంటే అలానే అదే విజనొచ్చేది పద్దాక. ఏంటో వినాయకుడొస్తాడు, బుక్ తెచ్చి అక్కడ బెడతాడు. అదే విజనొచ్చేది ఎప్పుడు జూసినా. కానీ తర్వాత ఏమైందంటే, విజయవాడ మన పత్రిజీ మహిళా చైతన్యం వర్క్‌షాప్‌కెళ్ళానండి. ఆ వర్క్‌షాప్‌కెళ్ళిన తర్వాత, ఆ 3 రోజులు ధ్యానం నేనెప్పుడైతే చేశానో, ఆ 3 రోజులు ఆ వర్క్‌షాప్‌లో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశానో, తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి ధ్యానం చేస్తే, ఆ వినాయకుడేదో బుక్కు తీసి మొత్తానికి నా చేతిలో పెట్టాడండి. అప్పుడు ఆ ప్రణాళిక మీద ధ్యాన లక్ష్మి అనేది నాకు అర్థమైంది. నా ఆత్మ ప్రణాళిక ఇది అని. ధ్యాన లక్ష్మి అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనది దీనికి నేను కనెక్ట్ అయిపోయా. ఇక పత్రిజీ మహిళా చైతన్యం. నాకప్పుడు అర్థమైంది. నా ప్రణాళిక దీనిలో ముడిపడి ఉంది. మనం ఒక దాంట్లోకి మన ప్రణాళిక ఏదైతే ఆ ప్రణాళికలో భాగమైన అందరితో మనం కనెక్ట్ అయి ఉంటామండి. ఎవరెవరైతే ఆ ప్రణాళికలో భాగమై ఉన్నారో దాంతో మనం కనెక్ట్ అయి ఉంటాము. యాహ్! అలా నాకు ధ్యాన లక్ష్మి అనే విజన్ వచ్చింది. ఏంటి ధ్యాన లక్ష్మి అంటే నాకు ఎప్పుడు మహిళలకి ఏదో ఒకటి చెయ్యాలి అని తపనుండేది. ఎప్పుడు పత్రి సార్ చెప్తారు గదా! ధ్యానం చేస్తే పార్వతీ మా యొక్క శక్తి మనకొస్తుంది. మనం పార్వతీ మాతే ధ్యాన దేవత అని.
ఎప్పుడైతే ఒక సాధారణ అసలు ఏంటి మహిళా చైతన్యం అంటే ఏంటి అని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటేనండి, ఎప్పుడైతే ఒక సాధారణ మహిళ ధ్యానం చేస్తుందో ఆ చైతన్యం విస్తరించబడి పార్వతీ మహాశక్తిగా మారుతుంది. ఇంకా ధ్యానం చేసి ఇంకా ముందుకెళ్ళినప్పుడు జ్ఞానాన్ని సముపార్జించి సరస్వతీ మాతగా మారుతుంది. ఇంకా అలా ధ్యానం చేస్తా చేస్తా ఉంటే సేవ మనం సేవ అందబడి లక్ష్మీమాతగా మారతాము. మనందరం ధ్యాన లక్ష్ములుగా మారాలండి. ఎలా అంటే ధ్యానం చేసి పార్వతీమాతగా, జ్ఞానం సంపాదించి సరస్వతీ మాతగా, అలాగే సేవ చేసి లక్ష్మీమాతగా మనం మారాలి. ఇదే మనం మహిళా చైతన్యం అంటే ఏంటంటే ఇలా చైతన్యం విస్తరింపబడటమే. ఇలా 108 మహిళలతో మేడంకి ఒక విజన్ వచ్చిందని చెప్పారు. ఇలా ఒక్కొక్క మహిళ ఎవరైతే ఈ ప్రణాళికలో భాగమై ఉంటారో అలా ఒక్కొక్క మహిళ యాడవుతూ వెళ్తారు. ఇదే మన మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రి గారిలో ఉన్న మహిళా చైతన్యం అంతే, ఇంకేం లేదండి. అది అందరికీ డౌట్ ఏంటి పత్రిజీ మహిళా చైతన్యం అంటే. మరి పత్రి గారి మహిళా చైతన్యం అంటే మామూలుగా ఉండదు కదండి. ఏంటి ప్రేమ, కరుణ, అన్‌కండీషనల్ లవ్. ఎప్పుడు వర్క్‌షాప్స్ పెట్టినా మేడం ఈ అన్‌కండీషనల్ లవ్ గురించి అరగంట క్లాస్ చెప్తారు. అన్ అన్‌కండీషనల్ లవ్ గురించి. వాళ్ళు ప్రేమించినా, ప్రేమించకపోయినా, వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. మన భర్త అది కొనిపెడితేనే మనం ప్రేమిస్తామని, పిల్లలు చదివితేనే మనం ప్రేమిస్తామని, వాళ్ళు బాగా మార్కులొస్తేనే మనం ప్రేమిస్తామని కాదు. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఏం చేసినా దీన్ని ఈ అన్‌కండీషనల్ లవ్‌ని మనం గనక అప్లై చేస్తే మన జీవితంలో చాలా బాగా రిజల్ట్ వచ్చిద్దని దీని గురించి అరగంట క్లాస్ చెప్తారండి ఖచ్చితంగా వర్క్‌షాప్ పెట్టినప్పుడల్లా మేడం. ఎందుకంటే దాని యొక్క గొప్పదనం అది. మరి మహిళా చైతన్యం పత్రిజీ మహిళా చైతన్యం అంటే అదే. ఆ మహిళ యొక్క లక్షణాలు సార్‌లో ఉన్న మహిళ యొక్క లక్షణాలన్నీ అందరిలో పుణికిపుచ్చుకోవాలి. ఆ చైతన్యం లక్షణాలు గూడా అనకూడదండి. ఆ చైతన్యం. అదే పత్రిజీ మహిళా చైతన్యం. ఇందులోకి మనం వచ్చాము అంటే అది ఊరికే రాలేదండి. మనం ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి మన ప్రణాళిక దీంతో కనెక్ట్ అయ్యింది గాబట్టి మనం దీంట్లో చేరాము. ఇదంతా ఒక మన ఆత్మ ప్రణాళిక. ఆత్మ ప్రణాళికలో ఎవరైతే భాగమవుతారో ఇప్పుడు మనం చుక్కలు ముగ్గేస్తాం గదండీ! చుక్కలు పెడతాము. చిన్నప్పుడు చుక్కల ముగ్గులేసేవాళ్ళం. ఇప్పటికి గూడా ఏస్తాం గదా! ఇంటి ముందు చుక్కల ముగ్గులు. అంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఎట్లా ఉన్నారంటే, ఒక ప్రణాళికలో భాగమై ఉన్న వాళ్ళంతా అక్కడక్కడ చుక్క లాగున్నారు. ఒకళ్ళ చైతన్యం ఎప్పుడైతే ఒకళ్ళ చైతన్యంలోకి కనెక్ట్ అయిందో దాన్ని కరెక్ట్‌గా మనం కనెక్ట్ చేసి వేసినప్పుడు ఏమవుతుంది, ఒక మంచి ముగ్గుగా తయారవుతుంది. అంటే ఇప్పుడు ఆ చుక్కలన్నీ కలిపినప్పుడు ఆ ప్రణాళికలో భాగమైన వాళ్ళంతా ఇప్పుడు 108 మహిళలు తయారవ్వాలి అంటున్నారు. 108 మహిళలంటే ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇలానే అక్కడొకళ్ళు జల్లబడి ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడైతే ఒక చైతన్యం ఇంకో చైతన్యానికి సరే క్లాస్ రూపంలో క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడా కనెక్ట్ అవుతామా? లేతే వర్క్‌షాప్‌లు వచ్చినప్పుడు కనెక్ట్ అవుతామా అని గాదు. ఈ చుక్కల ముగ్గును మనం ఎలా కలుపుకుంటూ వెళ్ళామో, మన పత్రిజీ మహిళా చైతన్యంలో కనెక్ట్ అయిన వాళ్ళంతా అలానే కనెక్ట్ అవుతూ ఒక మంచి ముగ్గు తయారవుతుంది. అదే నాకొచ్చిన విజన్ అండి. 108 మహిళలు ఎలా తయారవుతారా అని నేననుకుంటే, నాకిది కనిపించింది. ఇలా చుక్కల ముగ్గు మనం ఎలా కలుపుకుంటూ వెళ్ళామో, ఆ 108 మహిళలు అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే మేడం వన్ డే క్లాసుల ద్వారా గాని, వర్క్‌షాపుల ద్వారా గాని, అక్కడికి వెళ్ళారో, ఆ చుక్కలన్నిటిని కలుపుకుంటా వాళ్ళ చైతన్యం వాళ్ళకి ప్రసరింపజేసి, వాళ్ళని యాక్టివేట్ చేసి, వాళ్ళని ఈ ఆత్మ ప్రణాళికలో భాగంగా లాక్కొస్తారు. అలా ఒక ముగ్గు తయారైనట్టు ఈ పత్రిజీ మహిళా చైతన్యం 108 మహిళలు తయారవుతారండి. అది హ్మ్. ఒకసారి మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు కనిపిచ్చింది అలా. ఎలా ఈ 108 మహిళలు ఎలా దగ్గరికి రాబడతారు? ఈ మహిళా చైతన్యం ఎలా ముందుకు తీసుకెళ్ళబడుతుంది అని నేననుకున్నప్పుడు క్వెషన్ ఏసుకున్నప్పుడు నాకిలా అనిపిచ్చింది. అలాగే విజన్స్ అనేవి ఇంకా అప్పటినుంచి ఎక్స్‌పీరియన్సెస్, విజన్స్ రావటం మొదలైందండి. ఒకసారి నరసింహస్వామికి ఎనర్జీ కనెక్ట్ అవ్వటము, అలాగే దేవీ నవరాత్రుల్లో గూడా నైట్ ధ్యానం చేస్తంటే మొదట్లో నాకు అర్థం కాలేదు. నైట్ అంతా ఎక్కడ కూర్చుంటావురా బాబు! ఎక్కడ కూర్చుంటావురా బాబు! అనుకున్నా. అలాగే నైట్ అంతా కూర్చుంటే మొదటి రోజు బాగా పొట్టలో నొప్పొచ్చేసేసిందండి. కూర్చోలేకపోయా. ఒక అరగంట పడుకోవటం. అంటే మళ్ళీ నిద్రపోలేదులే గానీ ఎరుకుతోనే ఉన్నా. అరగంట పడుకోవటం, మళ్ళీ వచ్చి ధ్యానం చేయటం. మళ్ళీ స్టమక్ పెయిన్‌గా అనిపించినప్పుడు మళ్ళీ అరగంట పడుకోవటం, మళ్ళీ ధ్యానం చేయటం ఇలా చేసేదాన్ని. ఫస్ట్ డే ఏమైందంటే ఏం విజన్స్ వచ్చినియంటేనండి, ఒక 108 పెట్టెలు కనిపించినాయి. 9 పెట్టెలు కనిపించినాయి. మన నవరాత్రులు గదా! ఆ 9 పెట్టెల్లో ఫస్ట్ డే ధ్యానం అయిపోయిందని ఒక రోజ్ ఫ్లవర్ అక్కడ
అక్కడ పెట్టారండి. దాని మీద ఒక రోజ్ ఫ్లవర్ పెట్టారు. తర్వాత ఇంకోటేంటంటే నాకెప్పుడు ఒక విజన్ కనిపిచ్చిద్దండి. ఎప్పుడు ధ్యానం చేస్తున్నా ఒక పళ్ళ బుట్ట కనిపిచ్చిద్ది. ఆ పళ్ళ బుట్ట అంటే యాపిల్స్ పళ్ళ బుట్ట మీద పచ్చిమిరపకాయలు పెట్టినట్టు కనిపిస్తాయి. ఆ పచ్చిమిరపకాయలేంటంటే అడ్డంకులు. ఎప్పుడైతే మనం ఒక పని మనకి అప్పగించబడిందో, ఎన్ని అడ్డంకులైనా ఆ పచ్చిమిరపకాయలు అనే అడ్డంకులు మనం తీసేస్తున్నప్పుడు, ఆ యాపిల్ అనే ఫ్రూట్ మనకి దక్కుతుందండి. మొన్న మారేడుమిల్లి ట్రిప్ అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక యాపిల్ తీసుకొచ్చి నాకిచ్చారు. మళ్ళీ నిన్న మెడిటేషన్ చేస్తున్నప్పుడు, నవరాత్రి రోజు ఫస్ట్ డే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ పచ్చిమిరపకాయలో నుంచి ఇంకో యాపిల్ తీసుకొచ్చి నాకిచ్చారండి. అది ఆ విజను మాత్రం అక్కడ ఏంటంటే ఒక పని మనకు అప్పగించినప్పుడు అడ్డంకులొస్తాయి. అది జరిగిద్ది అని మన లోపల అనుకోవాలి. అది మనకు అప్పగిచ్చారు అంటే విశ్వం మనల్ని నమ్మి మనకు అప్పగిచ్చిందంటే మనసా, వాచా, కర్మణ ఒక బాధ్యత మనం చేసినప్పుడే మనకు ఇంకో పని అప్పగిచ్చిద్ది. ఈ ఎవరున్నారులే, ఎవరు చూస్తారులే మనల్ని అని మనం చేయకపోతే ఇప్పుడు ఏమైంది? మనల్ని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని అనుకోవచ్చండి. అనుకుంటాం. ఎవరు అనరు మనల్ని. ఎవరంటారండి? మనం చేసే పని చేయకపోతే ఎవరు ఏమనరు. మన బాధ్యత అది. మన ఆత్మ ప్రణాళిక అది అని అనుకోవాలి మనం. అది గురువులు మనకు అందించిన ప్రణాళిక అనుకోవాలి. ఆ ప్రణాళికలో ముందుకెళ్తున్నాం అనుకోవాలి. అలా మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే ఇక్కడ మనం ఏదో చిన్న చిన్న తప్పు చేసినా గురువులకెళ్ళిపోయిద్దండి మనం మనం ఏం జేస్తున్నాము? వీళ్ళు ఈ పనికి కరెక్టా? కాదా? అని మొన్న నాకొక విజనొచ్చిందండి. నేను ఎలా సెలెక్ట్ చేయబడిగానంటే, ఒక 4 వడపోతలు టీ స్ట్రైనర్స్ ఉంటాయి గదా! ఆ టీ స్ట్రైనర్స్ ఒకదాని కింద ఒకదానికి 4 వడపోతలు పెట్టి వడపోతలయ్యాక నువ్వు ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి వచ్చావు అనే విజనొచ్చిందండి. మనల్ని ఒక బాధ్యత మనకు అప్పగిచ్చిన మామూలుగా ఏదో మేడం చెప్పేశారు ఇది తీసుకోండని కాదండి. ఎనకమాల గురువుల యొక్క హ్మ్. కథనం చాలా ఉంటదండి. వాళ్ళందరూ ఇదిగో ఈ పర్టిక్యులర్ విభాగానికి నువ్వు పర్ఫెక్టు అని అయితేనే వాళ్ళు గురువులు ఎంపిక చేస్తారండి మనల్ని. ఆషామాషీగా ఎంపిక చేయరు వాళ్ళు. అలా ఎన్నో వడపోతలు చేసిన తర్వాతే మనం ఎంపికవుతాం. మనం కరెక్ట్‌గా చేశామా? చేయలేదా? ఇంకా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు చిన్న పిల్లలున్నారు. ఈ కన్వీనర్‌గా బాధ్యతలిస్తే నేను చేయగలనా? లేదా? అని గూడా అనుకున్నానండి. నేను అలా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నేను మేడంకి చెప్పాను. మేడం నేనిప్పుడే కన్వీనర్‌గా చెయ్యను మేడం. ఈ బాధ్యతలు నేను తీసుకోను. ఎందుకంటే నాకు చిన్న పిల్లలున్నారు. బాధ్యతలున్నాయి. నేను చేయలేను అని చెప్తే మేడం చెప్పారు. అమ్మా ఇది ఇది అర్హత. ఇదొకటి ఈ ఇది బాధ్యత మనం తీసుకున్నప్పుడు ఇదొక శక్తి. ఈ శక్తే నిన్ను నడిపిస్తుంది. మామూలు పర్సన్‌కి అర్హత తీసుకున్న వాళ్ళకి తేడా ఉంటది. ఇది ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకున్నామో ఈ శక్తే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మనం ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులనేవి కామన్. వస్తానే ఉంటాయి. అది ఇంట్లో అయినా చూడండి మనం పని మొదలుపెట్టినా ఏదో ఒక ఉద్యోగానికి మొదలుపెట్టినా లేకపోతే మన జీవితంలో అయినా అడ్డంకులు రావా అండి? వస్తాయి గదా! ఏమి గులాబీ పూలేసి మనల్ని నడిపించట్లేదు గదా! అలాగే ఇది కూడా అండి మన ప్రణాళికలో గూడా ఏయో అడ్డంకులొచ్చినంత మాత్రాన మనం ఎనక్కి తగ్గి ఎళ్ళిపోగూడదు. ఎందుకు వెనక్కి తగ్గి ఎళ్ళిపోవాలి? వస్తాయి కష్టాలు వస్తాయి. రాకుండా ఎలా ఉంటాయి? మనకు నచ్చిన పని ఇది. మనకింకేది నచ్చలేదు. మరి ఏం జేస్తాము? మన ఆత్మ ప్రణాళిక ఇదే. మనం ఇదే చెయ్యాలి. అడ్డంకులొచ్చినంత మాత్రాన ఎనక్కి ఎళ్ళిపోతే నన్ను ఈ మాట అన్నారు. ఇంకో విషయం అండి మనకి ఈ ప్రణాళికలో భాగమైనప్పుడు నాకొక వీడియో కనిపించింది. ఈ మనం వర్క్ చేసే మాస్టర్స్ 3 రకాలుగా ఉంటారంటండి. ఒకటి ఎనర్జీ సర్కిలు, ఎనర్జీ సర్కిలు, జనరల్ సర్కిలు, సేఫ్ సర్కిలు అని 3 సర్కిల్స్ ఉంటాయండి. మనం మామూలుగా ధ్యానం చెయ్యకముందు ఏ సర్కిల్‌లో ఉంటామో, జనరల్ సర్కిల్‌లో ఉంటాము. ధ్యానం చెయ్యకముందు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి శక్తిని సంపాదించుకుంటామో, మనం ఎనర్జీ సర్కిల్స్‌లోకొచ్చేస్తాం. అంటే ఏంటంటే, ఈ ఆత్మ ప్రణాళిక మనకు స్టార్ట్ అయ్యిద్ది. కానీ ఈ సేఫ్ జోన్‌లో ఎవరుంటారు? చాలా మంది వస్తారండి. నేను జేస్తాను వర్క్ అని వస్తారు చాలా మంది. కానీ మధ్యలో ఏమైతుంది? మాయ కప్పివేయబడి వెనక్కెళ్ళిపోతారు. ఏదన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేరు. అంటారండి అనకుండా ఎట్టుంటారు? మామూలు జీవితంలోనే 100 మంది 100 మాటలంటారు. మనం పడట్లేదా? ఎందుకంటున్నారు? ఇప్పుడు తెలుస్తుంది మనం ధ్యానంలోకొచ్చాక. వాళ్ళు మాటలన్నా గాని వాళ్ళ ఆత్మస్థితి అలా ఉంది కాబట్టే అన్నారు. మన ఆత్మస్థితి ఇప్పుడు 5వ క్లాస్ ఆళ్ళు, 10వ క్లాస్ ఆళ్ళు వేరు గదా! మన ఆత్మస్థితి
ఆత్మస్థితి వేరు, వాళ్ళ ఆత్మస్థితి వేరు. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు మారరు. మనమే మారాలి. మనం ధ్యానం చేశాక ఇది తెలుసుకున్నాం గదా! అలానే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరెన్ని మాటలు అన్నా నిలబడి ఇక్కడ ఉండేవాళ్ళే సేఫ్ సర్కిల్ జోన్‌లో ఉంటారు అనేది పత్రి సార్ మెసేజ్ నాకు అందిందండి. అలా ఇంట్లో చాలా పిల్లలతో చేసుకోలేకపోతున్నానండి. ఒక్కోసారి పని వదిలేస్తా. ఆ పని వదిలేసి ఈ పనే మెయిన్ అని ఈ పని చేసుకుంటా ఉంటా నేను. ఒక్కోసారి ఈ ఇంట్లో వంట మాత్రం బాగా చేసి పెడతానండి. పిల్లలు తినాలి గాబట్టి. ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఈ బట్టలు మడతేయడం, ఈ అక్కర్లేదా? ఈ రేపు మడతేసుకోవచ్చు కదా! ఓకే. దీన్ని వదిలేసేద్దాం అని పోస్ట్‌పోన్ చేసేసి ఈ వర్క్ ఏదన్నా ఉంటే ఈ వర్క్ చేసేస్తాను. మరి ప్రియారిటీ ఇచ్చుకోవాలండి. మనం ఒక వర్క్‌లోకి దిగిన తర్వాత మనం ప్రియారిటీ ఇచ్చుకోవాలి. అదే చెప్పారు పత్రి సారు. నేను రాలేను సార్ ఇలా కనెక్ట్ అవ్వచ్చండి మనం మాస్టర్స్‌తో. కరెక్ట్‌గా మనం ధ్యానంలో కూర్చుంటే మనం కనెక్ట్ అవ్వచ్చు. పత్రి సార్ వాయిస్ నాకు ఇనిపించింది. నేను చేయలేను సార్ అసలు ఈ వర్కు ఈ పిల్లలతో నేను రాలేను దీంట్లోకంటే ఒకటే ఇనిపించిందండి. మేడం నేనెంత కష్టపడ్డాను. వచ్చిన అవకాశాన్ని మీరెందుకు వదులుకుంటున్నారు? ఇదే వాయిస్ నాకినిపించిందండి ధ్యానంలో. ఎందుకు వదులుకుంటున్నారని. ఎందుకు వదులుకుంటున్నారంటే మరి చిన్న పిల్లల్ని పెట్టుకొని నేనెక్కడ జేయాలి అనుకున్నా. ఇంకా ఇంక సార్ వాయిస్ ఇనిపించిన తర్వాత ఇంక ఎనక్కి తగ్గుతామా అండి? ఇంక తగ్గం గదా! ఇంకసలు అలానే ఇంక ఇక ప్రియారిటీ ఇచ్చేసుకుంటున్నానండి. ఏ పనులు ముందు జేయాలి? ఏ పనులు తర్వాత చేయాలి? ఈ పని చేయకపోయినా ఇప్పుడు నష్టం లేదా? సరే ఓకే. పక్కన పడేసేయి. మనకి ఈ ప్రణాళికలో భాగంగా మనమేం పని చేయాలి, అదే పని చేసుకుంటూ వెళ్దాం. బట్టలు మడతేయటము, అలాంటి చిన్న చిన్న పనులు వదిలేసేసి తర్వాత రోజన్నా తీరికున్నప్పుడు చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ మన ప్రణాళికేసుకొని చేసుకోవాలండి. అలానే ఈ సేఫ్ సర్కిల్‌లోనే మనం ఉండగలిగాలి. ఎప్పుడైనా మాయ కమ్మేసిందా, మనకు ప్రభావాలుంటాయండి. ఎందుకు నీకు? ఎందుకు జేయాలిప్పుడు? నువ్వు పిల్లల్ని పెట్టుకొని నువ్విదంతా చేయలేవంటారు. ఆహ్, అంటా ఉంటారు పక్కన వాళ్ళు. మన రిలేషన్సే అంటా ఉంటారు. అవసరమా ఇదంతా అంటారు. కానీ మనకి ఎప్పుడైతే సేఫ్ జోన్‌లో ఉంటామో ఇవన్నీ మాటలు కామన్. హ్మ్. కష్టాలనేది వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మాయ కమ్మేయకుండా మనల్ని మనం చూసుకోవాలండి. పక్కదారిలోకెళ్ళామా ఈ వర్క్‌ని వదిలేసి మాయ మనల్ని కమ్మేసినట్టే. ఇది వర్క్ సరిగ్గా చేయకపోతే ఇంకో వర్క్ ఎలా ఇస్తారండి మనకి? ఈ వర్క్ మనకిచ్చిన వర్క్ ఒకటి మనస, వాచ, కర్మణ ఎప్పుడైతే చేస్తామో ఇదంతా లోక కళ్యాణానికి సంబంధించిన వర్క్ అండి. నీ కోసం చేస్తున్నావా? నా కోసం చేస్తున్నావా? లేతే వేరే ఎవరి కోసమో శైలజ మేడం కోసం చేస్తున్నావా? పత్రి సార్ కోసం చేస్తున్నావా? కాదు. లోక కళ్యాణానికి సంబంధించిన వర్క్. ఈ వర్క్ మనం సరిగ్గా చేయకపోతే మనకిచ్చిన వర్క్ మనం సరిగ్గా చేయకపోతే ఏమైద్ది? ఇంకో వర్క్ ఇవ్వరు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సొచ్చిద్ది. అది మనిష్టం. మన స్వేచ్ఛ. మాస్టర్స్ ఎప్పుడు మనకు స్వేచ్ఛ ఇస్తారు. నీ ఇష్టం వస్తావా? రా. లేకపోతే ఇంకో జన్మెత్తు అంటారు. మనిష్టం అది. ఇంకో జన్మెత్తి మళ్ళీ చేసుకోవాలి. ఇలాంటి ఎంతో మందండి ప్రభావాలకు లోనయ్యి దీన్ని మధ్యలోనే వదిలేసి ఎళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. చాలా మందే ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే దీన్ని సగంలో వదిలేసి మా వల్ల కాదని ఎళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారండి. మనం కానీ దీన్ని పట్టుకోవాలి. మన జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే మన ప్రణాళికలు పూర్తి చేసే మనం వెళ్ళాలండి. మన ప్రణాళికను పూర్తి చేయకపోతే ఏమైద్ది? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుకున్నాం. ఏమైందింకా? పూర్తి చేయకపోతే మనం చేయకపోతే హాయిగా నాకిదే బాగుంది. హాయిగా నేను సంసారాన్ని, పిల్లల్ని చూసుకుంటాను. హాయిగా నా భర్తకు వండి పెట్టుకుంటాను. చక్కగా సినిమాలకెళ్తాను, షికారులకెళ్తాను అంటే వెళ్ళు. ఇంకో 10 జన్మలు ఎత్తుకో. ఏమైంది? అది ఆత్మ మన ఇష్టం అంతే. ఇంకేం లేదు. ఇంకో 10 జన్మలు ఎత్తుకొనైనా మన ఆత్మ ప్రణాళికను మనం పూర్తి చేసుకోవాలి. దాంట్లో తప్పేముంది? పత్రి సార్ అంతే చెప్తారు. నా వల్ల కాదు సార్ అంటే, మంచిదమ్మా ఇంకో 10 జన్మలెత్తు. ఇప్పుడు నష్టమేముంది దాంట్లో? చెప్తే చెయ్యి లేకపోతే ఇంకో 10 జన్మలెత్తు. నీ ఇష్టం అంటారు. అంతేనండి. ఇదంతా మన ఇష్టమే. మనకి జన్మ రాహిత్యం చేయడానికే పత్రి సారు మన దగ్గరకొచ్చారు. సంసారంలో నిర్వాణం అని చెప్పారు. ఈ సంసారంలో ఉంటూనే మన బాధ్యతలు నిర్వహిస్తూనే మన ఆత్మ ప్రణాళికను పూర్తి చేసుకోవడానికి మనం ముందుకెళ్ళాలండి. బాధ్యతగా చెయ్యాలి. ఎవరేమంటారా? ఏంటి? అని పెట్టుకోవద్దు. మన లోపల నుంచి ఆ తపన రావాలి. నేను ఒప్పుకున్నాను ఈ పని చేస్తాను అని వాళ్ళకి వాగ్దానం చేశాం మనం. కాబట్టి మనకి మనసా వాచా కర్మణ చెయ్యాలి. ఎవరైనా అంతేనండి. ఎందుకింతగా చెప్తున్నానంటే వాళ్ళేమంటారులే, ఏముంది అంత రెక్లెస్‌నెస్ బాధ్యత రాహిత్యం కొంతమందుంటారు. కానీ అలా ఉండగూడదండి. ఎందుకంటే ఇది మన ఆత్మ ప్రణాళిక. వాళ్ళ కోసం ఏం మనం చేయటం లేదు. మన ఆత్మని మనల్ని ఉద్ధరించుకోవడం కోసమే మనం చేస్తున్నాం. ఇంకా చెప్తారండి. మనం గనక ధ్యానం చేసి, ఈ ఆత్మ ప్రణాళిక మనం పూర్తి చేసుకుంటే, ఎన్నో తరాలు బాగుపడతాయని చెప్తారండి. ఇది ఎంతవరకు నిజమంటే, నేనొకసారి శైలజా మేడంది ఎక్స్‌పీరియన్స్ విన్నాను. వాళ్ళ శైలజా మేడం వాళ్ళ అమ్మ
ఆహ్, ఇలా మేడం వర్క్స్ చేస్తా ఉంటే, వర్క్‌షాప్స్‌కి వెళ్తా ఉంటే వాళ్ళ పిల్లల్ని చూసుకునేదంట. అలా ఒకసారి బాడీ వెకేట్ చేసినప్పుడు ఎవరికైనా అమ్మ అంటే బాధ ఉంటది కదండీ! బాగా ఏడ్చారంట. కానీ ఒకసారి పత్రి సార్ చెప్పారంట, "మీ అమ్మ సత్యలోకంలో హాయిగా డాన్సులేస్తుంది మేడం" అని చెప్పారంట. మరి ఏంటండి ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఇవన్నీ చేసిందా? కానీ ఏం చేసింది? మేడంకి హెల్ప్ చేశారు. అంటే లోక కళ్యాణంలో ఆమె కూడా ఒక భాగం అయింది. అంటే ఒక ధ్యానం ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసిన ఆ ధ్యానం యొక్క ఎనర్జీస్ వాళ్ళకి గూడా పాస్ చేయబడతాయండి ఇది. ఒక తరాలు చాలామంది పిరమిడ్‌లో ధ్యానం చేస్తుంటే కొన్ని మన పెద్దల ఆత్మలు గూడా ఉద్ధరించబడతాయని విన్నానండి చాలా అనుభవాల్లో. మన పెద్దల ఆత్మలు గూడా ఉన్నత లోకాలకు వెళ్తాయంట మనం ధ్యానం జేస్తుంటే. నాకింకా ఎక్స్‌పీరియన్స్ కలగలేదు మేడం. కలగలేదు కానీ నేను విన్నాను ఈ ఎక్స్‌పీరియన్స్. కొన్ని మన పెద్దల ఆత్మలు గూడా ఉన్నత లోకానికి చేరతాయి. మనం ధ్యానం చేస్తా ఉంటే అనేది మాత్రం విన్నాను. అది గూడా ఒక బెనిఫిట్. మామూలు బెనిఫిట్స్ గానండి. ధ్యానం జేస్తే మనం ఈ ధ్యాన జీవితంలోనికి వస్తే ఎన్నో బెనిఫిట్స్. ఇంకా ఆహ్, ఈ విశ్వం యొక్క రహస్యం తెలుసుకునే అర్హత మనకు కలుగుతుందంట. ఏంటి? అసలు విశ్వ రహస్యం అంటే ఏంటి? ఈ యుగాలన్నీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం మొత్తం రాకముందు అసలు విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఈ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం అంతా ఇదేనండి. మన గురించి, విశ్వం గురించే చెప్పిద్ది. ఆ అమ్మవారే చెప్పారు. అది వినాలి అంటే, ఆ విశ్వ ఆవిర్భావం గురించి మనం తెలుసుకోవాలి అంటే, నీకు ఒక అర్హత ఉండాలి. అదే ది ఈ దివ్య జీవితంలోకి ఎప్పుడైతే వచ్చామో, మనకి ఆ అర్హత లభిచ్చిద్ది. మనకి ఆఖరి జన్మ అవుతుంది. ఆఖరి జన్మ అయ్యి, మనం ఎవరో మనం తెలిసిపోతుంది. ఎన్నో లోకాల్లో నుంచి మనం ఆత్మ అనుభవాలు పొందటానికే కదా వచ్చేది ఎన్నో లోకాల నుంచి. ఆ అనుభవాలు పొందిన తర్వాత ఆఖరి జన్మ అయిన తర్వాత ఈ సృష్టి రహస్యం అంటే అది ఒక దైవ రహస్యం అండి. ఆ దైవ రహస్యాలు గూడా మనకు అందించబడతాయి. ఏది మనం క్లాస్ విన్నా అది ఊరికే వినమండి. అది మన ఆత్మకి అవసరమైతేనే ఆ మాస్టర్స్ మనకి వినేలా చేస్తారంట. అది గూడా ఒకటుందండి. మనం క్లాస్‌కి వెళ్ళాము, జ్ఞానం తెలుసుకున్నాము అంటే అది గూడా ఊరికే మనం సరదాగా ఏం వెళ్ళం. సరదాగా ఏం వినం. అక్కడ మనల్ని మన ఆత్మని ఉద్ధరించే ఏదో ఒక పాయింట్ ఉంటేనే మనం ఆ క్లాస్ వినగలుగుతాము, వెళ్తాము. లేకపోతే ఏ జ్ఞానము మనకందదు. ఆహ్, అలాగే ఇది గూడా అంతేనండి. ఇప్పుడు ఈరోజు లలితాంబిక అమ్మవారు గాబట్టి, ఆ శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఈ విశ్వాన్ని సృష్టించింది ఆ అమ్మవారే. ఆమెకి ఒక ఆలోచనొచ్చిందంట ఈ విశ్వాన్ని సృష్టించాలని. ఆమెక ఇప్పుడు మనం ఏదో ఒక కర్రీ చేయాలంటే ఈ కర్రీ చేయాలంటే మనం అన్ని సంబారాలు సమకూర్చుకోవాలి గదా! పూజ చేయాలనుకోండి, ఇదివరకు పూజలు చేసేవాళ్ళం. అన్నీ దగ్గర పెట్టుకునేవాళ్ళం. సాంబ్రాణి కడ్డీలు, ముద్దార్త కర్పూరాలు అన్నీ ఏయైతే పెట్టుకున్నామో, ఆమె ఈ సృష్టి చేయటానికి కూడా ఒక 5 పెట్టుకుందంటండి. ఏంటంటే, ఈ ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, నీరు అనే పంచభూతాలు ఆమెకు అవసరమైనియంట. ఈ సృష్టి మొదలవ్వటానికి ఈ పంచభూతాలను ముందు ఏ అయితే మనం ఒక పూజ చేయటానికి సంభారాలు సమకూర్చుకుంటామో, ఈ సృష్టి చేయటానికి ఆమె ఈ 5 పంచభూతాల్ని ముందు ఆమె సృష్టించుకుందంటండి. ముందు. అలాగే ఇంకొకది ఓంకార శబ్దం గురించి చెప్తామండి. అదెలా వచ్చిందో. అసలు మొత్తం శూన్యం. కటిక చీకటిలో నుంచి మొదట 3 ఉద్భవించినియంటండి. ఏంటంటే అప్పుడు ఏమీ లేదు. మొత్తం శూన్యం. ఈ ఒక దాంట్లో నుంచి ఒక కాంతి పుంజం చైతన్య రూపంలో, శబ్దం రూపంలో, జ్ఞానం రూపంలో 3 బయటకొచ్చినియంటండి ఆ అమ్మవారి నుంచి. ఒకటి చైతన్యం, ఒకటి శబ్దం, ఒకటి జ్ఞానం. ఆ శబ్దమే మొట్టమొదట విశ్వంలో ఉద్భవించిన శబ్దమే ఓంకారం. మొట్టమొదట విశ్వంలో ఉద్భవించిన శబ్దం ఏంటండి? ఓంకారం. అందుకే ఓంకార శబ్దానికి అంతటి విశిష్టత ఉంది. ఏమీ లేనప్పుడు, అసలు కటిక చీకటి, కారు చీకటి నుంచి మొదలైన శబ్దమే మనకి ఓంకారం. ఈ 5 ఈ 5 ద్వారా ఆకాశం, వాయువు, అగ్ని, భూమి, నీరు ఈ మహాశూన్యం నుంచి ఉద్భవించి మన సృష్టి జరిగిందంటండి. అది సృష్టి యొక్క మొదటి రహస్యం. అలా ఈ సృష్టి ఉద్భవింపజేసింది అమ్మవారు. ఓకేనండి. ఎవరైనా ఇంకా మాట్లాడతారా మేడం మీ అనుభవాలు ఇంకా? ఓకే. కొంచెం వాటర్ తాగండి మేడం. వాటర్ హ్మ్. తాగండి. ఓకే. మాట్లాడండి.
మరి మన నవీన మేడం గారు అద్భుతంగా చెప్తున్నారు కదా క్లాసు. ఇంకా 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 వినాలని ఉంది. ఇంకా ఇంకా వినాలని మళ్ళీ ఈసారి మేడం. చెప్పండి. మీ అనుభవాలు ఇంకా టైం ఉందండి. ఉంది మేడం. ఇంకొక 5 మినిట్స్ చెప్తాను మేడం. ఇంకా అందరి అనుభవాలు విందాం. ఈ నవరాత్రుల అనుభవాలు. సరేనా మేడం? ఈ నవరాత్రుల్లో మనకి ఏవేవి అనుభవాలు వచ్చినియి అనేది మేడం రాయమన్నారు కదా మేడం! హ్మ్. రోజు నైట్ ధ్యానం చేయండి. మీకు ఏమేమి అనుభవాలు వచ్చినాయో రాయండి అని చెప్పారు గదా! అదే ఫస్ట్ డే నాకొచ్చిన అనుభవం చెప్పాను గదండీ! ఈ 5 రోజుల్లో నాకేమేమి అనుభవాలు వచ్చినాయో నేను చెప్తాను. నైట్ మొత్తం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం గదా! ధ్యానము. ఫస్ట్ డే హ్మ్. ఏంటంటే చెప్పాను గదా! ఒక రోజ్ ఫ్లవర్ తెచ్చిచ్చారు అని. ఫస్ట్ డే మెడిటేషన్ పూర్తయిందని ఒక రోజ్ ఫ్లవర్ తెచ్చిచ్చారు. తర్వాత ఇంకోటేంటంటే కడుపులో నొప్పొస్తుందండి. కూర్చోలేకపోతున్నాను. అలా ఏమైందంటే ఫస్ట్ డే మొత్తం అలానే బాధపడ్డాను, కూర్చున్నాను. కానీ సెకండ్ డేకొచ్చేసరికి ఇలానే కడుపు నొప్పి పుడుతుందండి. బాగా కడుపు నొప్పి పుడుతుంది. కూర్చోలేక వెళ్లి పడుకున్నా. పడుకుంటే మేడం ఒక వాయిస్ లే లేసి మెడిటేషన్‌లో కూర్చొని కషాయం ఇస్తా అనొచ్చింది. అయ్య బాబోయ్! ఏంటిది అని చెప్పి లేసి మెడిటేషన్‌లో కూర్చున్నా. ఎవరో ఆకులు నూరి ఆ నీళ్ళల్లో పోసి, ఆ కషాయం నాకు తాగిచ్చారు మేడం. ఒక అరగంటలో నా కడుపులో నిజంగా నేను వేరే వాళ్ళు చెప్తుంటే నిజంగా ఇలా జరిగిద్దా అనుకున్నాను మేడం. నేను అనుభవిచ్చాను. నైట్ ధ్యానంలో ఒక రోజంతా బాధపడ్డాను. కూర్చోలేకపోయాను, అల్లాడిపోయాను. కషాయం చేసి నూరి ఇచ్చిన తర్వాత ఒక అరగంటలో నాకు కడుపు నొప్పి తగ్గింది మేడం. చక్కగా ధ్యానం చేసుకోగలిగాను. అలాగే హ్మ్. తర్వాత మూడో రోజు ఏమి వచ్చిందంటే మేడం, అలాగే పద్దాక కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాను మేడం. కాసేపు కూర్చుంటున్నాను, కాసేపు ఎళ్లి పడుకుంటున్నాను. కాపోతే నిద్రపోతున్నా. అలవాటు లేదు అది. గదా! ఫస్ట్ నైట్ ధ్యానం ఇదే ఫస్ట్ టైమ్ మేడం అసల. అలవాటు హ్మ్. లేదు గదా! పడుకుంటుంటే కాపోతే ఎరుకుతోనే పడుకుంటున్నా. ఎరుకుతో పడుకొని మళ్ళీ లేసొచ్చి ధ్యానం చేసుకుంటున్నా. అలాగే పడుకుంటూ ఓసారేంటంటే సడెన్‌గా నిద్ర పట్టింది మేడం. ఇంకా చూడండి మనం చేస్తున్నాం అనుకుంటున్నాం మేడం. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. పెద్ద వాయిస్‌తో పెద్ద హై వాల్యూమ్‌తో నా ఫోన్ రింగ్ అయినట్టు ఉలిక్కి పడిపోయి లేసాను మేడం. ఉలిక్కి పడిపోయి బయటకొస్తే సైలెంట్‌గా మ్యూజికొస్తుంది. అయ్య బాబోయ్! ఇదేంటి అంటే, ఏం లేదు నన్ను లేపి మెడిటేషన్‌లో కూర్చోబెట్టడానికి ఇదంతా. ఎంత పెద్ద వాయిస్ అంటే ఇనలేకపోయాను మేడం. తత్తరపడిపోయి లేసానసల. అయ్యో బాబోయ్! నిద్ర గూడా కనీసం కాసేపు కూడా అటు పడుకోనియట్లేదు నన్ననుకోని మళ్ళొచ్చి ధ్యానంలో కూర్చున్నాను. అసలు ఎన్ని హ్మ్. మేడం నవరాత్రులు అసలు అద్భుతం మేడం. అసలు నైట్ ధ్యానం మేడం చెప్తున్నారు చెయ్యండమ్మా. పత్రి సార్ మెసేజ్ గూడా అదే. నవరాత్రుల్లో నైట్ ధ్యానం అసలు అద్భుతం. మన లైఫ్ అనేది మొదటి నవరాత్రుల ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత మనలో ఎన్నో మార్పులొస్తాయని పత్రి సార్ మెసేజ్ విన్నాను మేడం. అలాగే మేడం కూడా చెప్పారు. నవరాత్రులు ధ్యానం చేయండి. మన లైఫ్ మారిపోయిద్ది. ఇంకా మౌనంలో ఉంటే ఇంకా మన లోపలికి మనం వెళ్లి మనం చేయగలుగుతామండి. ఇంకా అప్పుడు ఏదో ఊరేగింపులో మొత్తానికి ఒక అమ్మవారు కనిపిచ్చారండి. ఈ ఏంటి అమ్మవారు కనిపిచ్చారు గదా! సరే మెసేజ్ అడుగుదామని ఎరుకుతోనే ఉన్నానండి. అమ్మ నాకేదన్నా మెసేజ్ ఇవ్వు కనిపిచ్చావు గదా! ఏదన్నా మెసేజ్ ఇవ్వు అని అడుగుతుంటే ఏం చెప్పలేదండి. అంతా శుభం. మొదటిసారి అడిగా అంతా శుభం అన్నారు. రెండోసారి అడిగా అంతా శుభం అన్నారు. మూడోసారి అడిగినా అంతా శుభమే అన్నారు. ఆ 3 ఇచ్చి ఇంకా ఆ రోజు అలా ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మేడం. తర్వాత రోజేంటంటే మేడం ఇంకా మొన్న ఏం జరిగిందంటే మేడం నా పక్కన మా అమ్మాయి గూడా కూర్చుంది మేడం. నేను ధ్యానం చేస్తాను. మా చిన్న పిల్ల థ థర్డ్ క్లాస్ చదువుతుంది. నాకు నిద్ర పట్టట్లేదమ్మా. నేను గూడా ధ్యానం చేస్తాను. నేను గూడా ధ్యానం చేస్తానని నాతో పాటు కూర్చుంది మేడం. 1 దాకా కూర్చుంది మేడం ఆ పిల్ల. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు మా అమ్మాయే కూర్చుందా? ఇంకెవరైనా కూర్చున్నారా? అని నాకు డౌటు. 1 దాకా కూర్చొని ధ్యానం చేసింది. అమ్మ సాంగ్స్ పెట్టు డాన్స్ చేద్దాం అంది. కాసేపు ధ్యానం సాంగ్స్ పెట్టిచ్చింది. డాన్స్ ఏసింది. నీకు మంచినీళ్ళిత్తాను. నీకు హెల్ప్ చేత్తాను. నువ్వు ధ్యానం చేసుకో అంటుంది. నాకసలు ఆశ్చర్యం వేసిందండి. అసలు ఆ అమ్మాయి ఈ మాట అంటంటే అంత చిన్న పిల్ల ఈ మాట అంటంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. అలా ధ్యానం చేస్తా ఉంటే మేడం ఏమి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే ఒక పెద్ద రామచిలక వచ్చింది మేడం. పెద్ద రామచిలక వచ్చి నన్ను తీసుకెళ్ళి ఏదో దూర ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఒక కొండ మీద కూర్చోబెట్టింది. ఒక కొండ మీద కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చింది. ఎంతో సేపు ధ్యానం చేపిచ్చింది మేడం. అంతలోకి మా అమ్మాయి ఏదో వాటర్ తీసడానికి ఎళ్తే నేను కాస్త అట్లా ఒరిగాను మేడం పక్కకి. దీని మీద పడుకున్నా. పడుకుంటే అక్కడ ఎప్పుడైతే కొండ మీద కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తున్నారో అక్కడ సూక్ష్మ శరీరంతో, ఆ శరీరం గూడా ఒరుగుతుంది.
నాకర్థమైంది. ఓహో! నేనిప్పుడు ఇంతసేపు ధ్యానంలో కూర్చోవాలి అంటే అందుకే కావాలా పక్కన మా అమ్మాయిని కూర్చోబెట్టి నన్ను ఇంతసేపు ధ్యానంలో కూర్చోబెట్టారు. అలా ఒక్కటింటి దాకా మేడం ఒరక్కుండా కూర్చున్నా. ధ్యానం ఒరక్కుండా కూర్చో, వరంకొంట కూర్చో అని చెప్పి లోపల మెసేజొస్తుంది. అలానే కూర్చొని ధ్యానం చేశాను మేడం. అది ఏమైందంటే అది ఆ సూక్ష్మ శరీరం అనేది ఒక కాంతి రూపంలో మారిపోయి ఆ ఎనర్జీ నాలోకి ప్రవేశించింది మేడం. అసలు ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లు నాకే నమ్మలేకపోతున్నా మేడం. నవరాత్రులు ధ్యానం అనేది నిజంగా అత్యంత అద్భుతం మేడం. అసలు నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అసలు మీరందరూ గూడా దీన్ని ఆహ్, కూర్చోలేకపోయినా గానీ కాసేపు అట్ట పడుకొని ఎరుకుతో లేసి మళ్ళొచ్చి ధ్యానం జేయండి మేడం. అందరూ నిజంగా నవరాత్రుల ధ్యానం అనేది అసలు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ప్రతిరోజు ఎక్స్‌పీరియన్సే. ప్రతిరోజు అద్భుతమే మేడం. అసలు అమ్మవారు గనిపిస్తున్నారు. మెసేజ్‌లు ఇస్తున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మేడం అసల. ఇప్పుడు ఆనందమయ జీవితం, బ్రహ్మానందమయ జీవితం. పైకి చికాకుగా ఉంది, కష్టంగా ఉంది. అయినా గాని లోపల ఆత్మానందం. ఇదివరకేంది పైకంతా ఆనందంగా ఉన్నా లోపల అసంతృప్తి. లోపల ఏదో పోగొట్టుకున్నామనే బాధ. కానీ ఇప్పుడు పైకంతా కష్టంగా అనిపిస్తున్నా, చికాకుగా అనిపిస్తున్నా లోపల మాత్రం ఆ ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి మేడం. అసల ఆ ఆత్మానందం అది నిజంగా ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి మేడం. అసల నైట్ ధ్యానం అద్భుతం. ఎవ్వరసలు మిస్ చేసుకోకండి మేడం. నైట్ వీలైనంత వరకు జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మేడం. అందరూ ధ్యానం చేయండి. మన ఆత్మ ప్రణాళిక తెలియకపోతే తెలిసిపోతుంది. మనం ఎవరో తెలిసిపోతుంది. మన ఆత్మ ప్రణాళిక ఏంటో తెలిసిపోతుంది. మనం ఆఖరి జన్మ చేసుకోగలం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మవారి శక్తి ఉధృతంగా ఉంటుంది. ఈ నవరాత్రులు మొత్తం అమ్మవారి శక్తి ఉధృతంగా ఉంటుంది. మనం ఏది చేసినా అద్భుతమైన ఫలితం ఇస్తుంది మనం ఈ నవరాత్రుల్లో మాత్రం. ఇది మాత్రం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించండి మేడం. చక్కగా. థాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరికి వేల కృతజ్ఞతలు. హ్మ్. ఇంకా మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు చెప్తాను మేడం ఇంకా. థ్యాంక్ యూ అండి.